నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 18వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం నుండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం మకరంలో కూడా సంచరించడం 2వ పాదం వరకు జరుగుతుంది. ఇక 18వ తేదీ సాయంత్రానికల్లా అక్కడ 4 గ్రహాల పరిస్థితి, 4 గ్రహాల సంచారం ఆల్రెడీ జరుగుతుంది. చంద్రుడు కూడా యాడ్ అవుతాడు. అక్కడ 5 గ్రహాలు కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు కూడా పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఇది కుజుడు మరియు చంద్రుని కలయిక వల్ల కొంతమందికి మహాలక్ష్మి యోగం, రాజయోగంగా కూడా ఉంటుంది అనేది పరిగణింపబడుతుంది అనేది చెప్పవచ్చు. ఇక క్లుప్తంగా చెప్పుకుందాము. మేషరాశి వారికి వృత్తిలో కొత్త బాధ్యతలు, ఆర్థిక లాభాలు, పెండింగ్లో పనులు పూర్తవుతాయి అనేది చెప్పచ్చు. వృషభ రాశి వారికి అయితే ఆదాయంలో అనుకూలంగా ఉన్న పెట్టుబడుల నుంచి మంచి రాబడులే పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక మిథున రాశి వారికి అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి జీవితం అయితే కొద్దిపాటి బిజీగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి భావోద్వేగాల నియంత్రణ అవసరం. ధైర్యంతో కూడిన నిర్ణయాలు ఫలిస్తాయి. సింహరాశి వారికి సామాజిక గౌరవం పెరుగుతున్న కొద్దిపాటి వ్యక్తిగత గౌరవానికి కొద్దిపాటి గందరగోళంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడం మూలంగా. కన్యారాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. తులారాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబ సంబంధాలు దృఢపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి, కానీ వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వృశ్చిక రాశి వారు. ధనుసు రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుందనే చెప్పచ్చు. మరి వ్యాపారంలో విజయం లభిస్తుంది ఈ ధనుసు రాశి వారికి. మకర రాశి వారికి కెరీర్లో విజయాలు, ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషం అంతా కూడా ఉంటుంది. కొద్దిపాటి మానసిక ఒత్తిడి ఉంటుంది. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యయాలను ఎక్కువగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. బాగానే ఉంటుంది. మీన రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని నిరాశజనక ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిపాటి మానసిక ఒత్తిడి ఫీల్ అవుతారు వీరు అనేది చెప్పచ్చు. ఇక కుజుడు పరిహారాలు, శనిదోష నివారణకి పరిహారాలు, దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి పూజ, అష్టోత్తరం పఠించడం వల్ల కుజదోష ప్రభావాలు ఎవరైనా ఉన్నవాళ్ళు తగ్గుతుంది అనేది చెప్పవచ్చు. ఇది క్లుప్తంగా ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈరోజు చేసుకోవాల్సిన ఆరాధన అనేది చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.